ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు పరిశుద్ధ వాక్కును ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము మొదటి 3 వచనములు చదువుకుందాము. ఇర్మియా గ్రంథము మొదటి 3 వచనములు చదువుకుందాం. 33వ అధ్యాయం మొదటి 3 వచనములు. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఈరోజు మనం బైబిల్లో నుండి తీసుకుంటున్నటువంటి భాగంలో చూస్తే గొప్ప గూఢమైన సంగతులను నీకు తెలియచేతునని దేవుడైన యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై చెప్పుచున్నటువంటి మాటలు. ఈరోజు నా జీవితాలలో కూడా మనము దేవునికి ప్రార్థించినప్పుడు జరిగేది ఏంటంటే గొప్ప గూఢమైన సంగతులను దేవుడు మనకు కూడా తెలియచేస్తాడు. అనగా అలనాడు ఇర్మియాకు చెప్పాడు, ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు. ఆయనకు రెండవసారి ప్రత్యక్షమై దేవుడు చెప్తున్నటువంటి మాటలు, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మొర్రపెట్టినప్పుడు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు పిలుపునిస్తున్నాడు. నీవు నాకు మొర్రపెట్టుము. మన జీవితాలలో కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తాము, అది వదిలిపెడతాము. నేను చేసిన ప్రార్థనకు నా దేవుడు జవాబు ఇవ్వలేదు అని కూడా అనుకుంటుంటాం. కానీ నీవు నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఈరోజు మనం అంశం కూడా అదే తీసుకుంటున్నాం. గూఢమైన సంగతులు, ఏ సంగతులు తెలియచేస్తాడు అనేది మనం కూడా చూసినట్లయితే మన జీవితాలలో చాలా వరకు దేవుడు చేసిన సంగతులను మానవ రీతిగా మనం ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటాము, కొంతకాలానికి మర్చిపోతాం. కానీ అలా కాకుండా దేవుడు అయిన యెహోవా సెలవేమని ఇస్తున్నాడంటే, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆ ఉత్తరం ఎప్పుడంటే నీకు నాకు ఎప్పుడు అవసరమై ఉన్నదో, ఎప్పుడు అది మన జీవితంలో నెరవేర్పు కాలం వస్తున్నదో ఆ సమయంలో దేవుడు మనకు గొప్ప సంగతులను, అంతేకాదు గూఢమైన సంగతులను తెలియచేసి అక్కడ ఉత్తరం ఇచ్చి మనల్ని సమాధానపరిచే దేవుడై ఉంటున్నాడు. అందుగురించే శ్రమలలో, చెరసాలలో బందీ అయిన సమయంలో కూడా పిలిచి, నీవు నాకు మొర్రపెట్టు, నీకు కావాల్సిందేంటి, నీవు కోరుకున్నదేంటి, అది నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు నీకు గూఢమైన సంగతులను తెలియచేతును అని చెప్పిన రీతిగా మనం ఇంకా కొన్ని భాగాల్లో చూస్తే, కీర్తనలోనే చూద్దాం మనము. అవన్నిట్లలో చూస్తే గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలుసుకున్నటువంటి భక్తుల జీవిత చరిత్రను కూడా మనము చూస్తాం. కీర్తనకారుడు కీర్తన 3వ కీర్తన 4వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు, ఎవరికో కాదు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు. ఇక్కడ మనం చూస్తే దావీదు తన కుమారుడి నుండి పారిపోతున్న సమయం అది. ఆ సమయంలో తను రచించినటువంటి ఈ కీర్తన, తను ఏమంటున్నాడంటే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. నిజమే, దేవుడైన యెహోవా ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ స్థలములో నుండి, ఆయన పరిశుద్ధ సన్నిధిలో నుండి మనకు జవాబు వస్తుంది. దావీదు భక్తుడు నమ్మాడు, ఎలుగెత్తి మొరపెట్టాడు, ఆయన నుండి వచ్చి గూఢమైన సంగతులను గ్రహించాడు. అందుకే స్థిరంగా బైబిల్లో నిలిచిపోయినటువంటి దావీదును మనం చూస్తుంటున్నాం. ఆయన చెప్పిన మాట, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు, కష్టంలో ఉన్నాడు, పారిపోతున్న సమయం. ఆ సమయంలో మనుషులను దగ్గరికి వెళ్ళకుండా దేవునికి ఎలుగెత్తి మొరపెట్టినట్లు మనం చూస్తుంటున్నాం. అప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం, దేవుడు తన పరిశుద్ధ పర్వతంలో ఉన్నప్పటికీ కూడా మనము అపవిత్రులమై ఉండి దేవుణ్ణి పిలిస్తే ఆయన పలికే దేవుడు. ఆ పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును అన్న మాటని మనం చూస్తుంటున్నాం. ఆ ఉత్తరం ఎలా ఇస్తాడు అనంటే, గూఢమైన సంగతుల చేత మన జీవితంలో ఏది జరగాలో అది అందించే దేవుడై అంటున్నాడు. అలాగే 4వ కీర్తనలో కూడా మనం చూస్తే 3వ వచనం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడు
దేవుడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. దేవుని ప్రియమైన బిడ్డలుగా ఆయన భక్తులము అని చెప్పిన అంత మాత్రంలో సరిపోదు, కానీ ఆయన ప్రియమైన పిల్లలుగా ఆయన భక్తులను అయినటువంటి నిన్ను నన్ను మనలందరినీ దేవదేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే మనము మొర్రపెట్టిన వెంటనే ఆయన ఉత్తరం ఇచ్చు దేవుడై ఉంటున్నాడు. మనం చూస్తే నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. అనుభవపూర్వకంగా వస్తున్నటువంటి మాటల్ని ఈరోజు నేను ధ్యానించుకుంటున్నాం. గూఢమైన సంగతులను తెలియచేసే దేవుడు. మనం అటు ఇటు మొరపెట్టడం కాదు, కానీ దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చు దేవుడై ఉంటున్నాడని వాక్య భాగాల్లో మనము చూస్తుంటున్నాం. అలాగే 18వ కీర్తనలో 6వ వచనంలో కూడా చూద్దాం. 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చాడంట. దేవుడు ఎక్కడి నుండి ఉత్తరం ఇస్తున్నాడంటే తన ఆలయములో, తన సన్నిధి పరిశుద్ధ పర్వతం అని చూసాము. ఆయన నాకు ఉత్తరం ఇచ్చానని చూస్తున్నాము. ఇక్కడ చూస్తే ఆయన తన ఆలయములో నా ప్రార్థన అంగీకరించెను అనగా మన ప్రార్థనని అంగీకరించు దేవుడు అయి ఉంటున్నాడు. ఎప్పుడైతే అంగీకరిస్తాడో, నాకు నీకు ఎప్పుడు అవసరమై ఉంటున్నదో ఆయన గూఢమైన సంగతుల చేత మన ప్రార్థన విని ఆలకించి మనకు అందించే దేవుడు అయి ఉంటున్నాడని నేను జ్ఞాపకమునకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే 55వ కీర్తన. ఇందులోనే ఎందుకు చూస్తున్నామంటే దేవుడు చూపినటువంటి గూఢమైన సంగతులను దావీదు భక్తుడు ఎన్నో మనకి రాసి ఉంటున్నాడు. అవన్నీ కూడా మనం చూసినప్పుడు మరి నిజంగానే దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి ఒక్క కొన్ని గూఢార్థమైనటువంటి సంగతులు మన జీవితాలలో కూడా అనుభవించి ఉంటాం. అవన్నీ కూడా మనం నెమరు వేసుకోవాలి. ఈ లెంటన్ సీజన్లో అందరం ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాసాలు ఎన్ని చేస్తుంటున్నాము. మనం ఎలా చేస్తున్నాము? మన ప్రార్థన దేవుని సన్నిధానంకి వెళ్తుందా? మనం చేస్తున్నటువంటి ప్రార్థన పరిశుద్ధ పర్వతం నుండి విని ఉత్తరం ఇస్తున్నాడా? మన ప్రార్థన వ్యర్థంగా పోతుందా? మరి ఎలా ఉండాలా అనేది కూడా మనము ఇందులోనే చూద్దాం. 55వ కీర్తన 17వ వచనం ఒకసారి చదువుకుందాము. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ఆయనకు మొర్ర పెట్టుకుందును, నా దేవునికి మొర్ర పెట్టుకుందును. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు, ఊరికే కాదు, పరిశుద్ధ లేఖనములు ధ్యానించుచు ఆయన దేవునికి మొర్ర పెట్టుకున్నప్పుడు ఆయన నా ప్రార్థన ఆలకించి ఉత్తరం ఇచ్చును. ఇది మనం చూస్తున్నప్పుడు గూఢమైన సంగతులను విని గ్రహించుకొని దేవుడు నా పట్ల ఎంత గొప్ప మేలు చేశాడా, ఎంత గూఢార్థమైనటువంటి సంగతులను నాకు తెలియచేశాడు అని అలనాడు భక్తులు తలపోచుకుంటూ దేవుణ్ణి స్తుతించి కొనియాడిన రీతిగా ఈరోజు నేను కూడా మనము ఆ రీతిగా చేయాలంటే పరిశుద్ధ లేఖనంలోని భాగములు కొన్ని ధ్యానించుకోవాలి. మనం ప్రార్థనలు చేస్తుంటాము, మందిరంకి వెళ్తుంటాము, ఉపవాసాలు ఉంటాము, అయినను కూడా మనము గూఢమైన సంగతులను గ్రహింపలేకుండా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాము? అందుగురించే దేవుడైన యెహోవా యిర్మీయాకు ప్రత్యక్షమై నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఈరోజు మనలతో కూడా మనం వెళ్ళి ప్రార్థనలు చేసి గమ్మున వచ్చేస్తే సరిపోదు. ప్రార్థన ఎలా చేయాలి అనేది మనము యాకోబు పత్రికలో చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము కల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఇదంతా కూడా మనము చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి భాగంలో ఉంటుంది. మరల వర్షం ఎప్పుడు వచ్చింది అంటే అదే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము మొదటి భాగం వచనం నుండి చూస్తే మనం చూడగలం. మరి
ఇది అహాబుతో చెప్పినటువంటి మాటలు, ఏలియా ప్రవక్త వెళ్ళి చెప్పినటువంటి మాటలు. ఆయన ప్రార్థించాడు. వాక్యంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా మన వంటి స్వభావము కల మనుషుడే, అనగా మానవ స్వభావం ఎలా ఉంటుందంటే మూర్ఖత్వంతో నిండి ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండు కలగలుపు కలిగిన మనస్సు కలిగి ఉంటుంటారు మానవులమైన మనందరం కూడా. అయితే ఏలియా కూడా మన వంటి స్వభావము కలవాడే, అయినను మనుషుడే అయినను కూడా ఆయన ప్రార్థన చూడండి, ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేయగా, మనుషుడు మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ప్రార్థన చేయగా ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవుడి దగ్గర బహు వినయముతో ప్రార్థన చేశాడు. మనం 16వ వచనంలో చూస్తే అది ఇంకా చక్కగా ఉంటుంది. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహు బలము గలదై ఉండును. నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుందటంటే బహు బలము గలదై ఉండును. మనం ఇక్కడ చూస్తే ఏలియా గారి యొక్క ప్రార్థన బహు బలము గలదై ఉంది. వర్షము మరి 3.5 సంవత్సరములు వర్షము కురవకుండునట్లు దేవుణ్ణి వేడుకుంటే మరి వర్షం ఆగిపోయినట్లు చూస్తాం. మరి అలాగే 3.5 సంవత్సరముల వరకు వర్షింపలేదు. వాక్యం సెలవిస్తుంది. ఆ రాజుల గ్రంథంలో ఉన్నటువంటి దానిని మరలా యాకోబు భక్తుడు ఎత్తి మనకు చూపిస్తున్నాడు. అనగా నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉండును. ఈరోజు నా ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు శ్రమపడి హింస పొంది తన ప్రాణ త్యాగం చేసి నిన్ను నన్ను రక్షించుకున్నారు కనుక నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నారు. కనుక ఆ మాటని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలము మనం చేయుచున్న ప్రతి ప్రార్థన కూడా బహు బలము గలదై ఉండాలి. నీతిమంతుని విజ్ఞాపన అని చెప్పడం మనం చూస్తున్నాం. కనుక మనము నీతిమంతుల వలె, మన దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, ఆయనను పోలి నడుచుకున్నప్పుడు మన ప్రార్థన మనస్పూర్వకంగా బహు బలం గలదై దేవుని సన్నిధానంలోకి చేరితే ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరం ఇచ్చును అని చూసాము. అంతేకాదు ఆయన సన్నిధి, ఆయన ఆలయంలో నుండి ఉత్తరం ఇచ్చును అని చూసాము. ఇక్కడ చూస్తే ఏలియా మీ వంటి మనుషుడే, ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఎంత గొప్ప విషయం. కనుకనే మన ప్రార్థన బహు బలం కలదై ఉండాలి అని మనము ఇక్కడ చూస్తున్నాం. ఆయన మనలాంటి మనుషుడే, కానీ ఆయన నీతిమంతుడిగా విజ్ఞాపన చేయగా ఆ విజ్ఞాపన బహు బలము గలదై ఉండి మరి తన ప్రార్థనను ఆలకించిన దేవుడు గూఢమైన సంగతులు. ఈరోజు నేను వర్షం రావద్దు ప్రభు అని మాటతో చెప్పినప్పుడు అది జరగదు. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉండాలి. ఆ విజ్ఞాపన అనేది తండ్రి సన్నిధానంలోకి చేరాలి. తండ్రి చిత్తమైతే జవాబు దొరుకుతుంది. మన ప్రార్థన ఎలా ఉందో చూసి జవాబు దొరుకుతుంది. కనుక గూఢమైన సంగతులను దేవుడు ఎప్పుడు తెలియజేస్తాడంటే మన ప్రార్థన, మనము నీతిమంతులుగా ఉండి మనపూర్వకంగా బహు బలము కలిగిన ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేవుడు గూఢమైన సంగతులను, నీవు గ్రహింపలేని సంగతులను తెలియచేస్తానని పరిశుద్ధ వాక్కు ద్వారా నీతో నాతో హెచ్చరించున్నారు. కనుక ఈ యొక్క లెంటన్ సీజన్లో మనము ప్రార్థనలు, ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా మన ప్రార్థన నీతిమంతులమై దేవుని సన్నిధానములో ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడై ఉంటున్నాడు. అందుగురించే మన ముందు ఈరోజు చూసినట్లయితే ఏలియా గురించి మన ముందు పెట్టాడు. మనలాంటి మనందరి వంటి మనుషుడే, అయినను ఆయన ప్రార్థన ఆసక్తితో ఉంది. ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చాడు, గూఢమైన సంగతులను తెలియచేశాడు. 3.5 సంవత్సరములు వర్షింపలేదు. ఆ తర్వాత మరలా ప్రార్థన చేయగా మనము 18వ వచనంలో చూస్తే అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను అని చూస్తుంటున్నాం. ఇలా దేవుడు మన జీవితాలలో కూడా గూఢమైన సంగతులను మనం తెలుసుకోవాలి. మన జీవితాల్లో ఉన్నటువంటి ఆశను, కోరికల్ని మనం తెలుసుకోవాలంటే దేవునికి మొర్రపెట్టుము, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదును అని శ్రమలో ఉన్న వారిని పిలిచి చెప్పిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా పిలిచి మనకు అదే మాటను చెప్తున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు గూఢమైన సంగతులను తెలియచేసేదను అని దేవుని పరిశుద్ధ
వాక్కు ద్వారా ఈరోజు నీవు నేను ధ్యానించుకొని ఉంటున్నాం కనుక మనమందరం మొర్రపెట్టి ప్రభువు నుండి వచ్చు ఆ ఉత్తరం, ఆ జవాబును పొందుకొని గూఢమైన సంగతులు తెలుసుకునే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగును గాక. ఆమేన్.